పాలమూరు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సన్న రకాల వడ్లు ఏ రోజు కూడా ఇంత పెద్ద ఎత్తున పండించలే. కానీ స్వార్థంతో ఉన్న రాజకీయ నాయకులు గతంలో వరి వేస్తే ఉరి అన్నారు. ఈరోజు వరి వేసినందుకు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. సన్న రకాలు వేసిన రైతులు ఈరోజు వేల కోట్ల రూపాయలు బోనస్ రూపంలో వాళ్ళ అకౌంట్లోకి పోతా ఉన్నాయి. ఇది ఒక రాజనీతిజ్ఞుడు పరిపాలన చేస్తున్న రాష్ట్రం, మన పాలమూరు బిడ్డ ఏలుతున్న రాష్ట్రం కాబట్టి ఇన్ని రకాల సౌకర్యాలు రైతులకు వస్తూ ఉన్నాయి. మా మేనిఫెస్టోలో ఎవరు పట్టించుకొని, ఎవరు కనీసం ఓటు బ్యాంకుగా గుర్తుంచుకొని వర్గం రైతు కూలీలు, కౌలు రైతులు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆలోచించి భూస్వాములకే రైతు బంధు వస్తుందా, చెమటోడ్చి పండించే మా రైతు కూలీలకు కానీ కౌలు రైతులకు కానీ వాళ్ళకెందుకు ప్రభుత్వం నుంచి సహాయం అందకూడదు అని చెప్పి మేనిఫెస్టోలో మా శ్రీధర్ బాబు గారు చైర్మన్గా ఉన్న మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఈరోజు ఒక్క మాట మీరు యాద్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. సన్న రకాలకి ఈరోజు 3,000 రూపాయలు మార్కెట్లో ధర పలుకుతా ఉంది. 8,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈరోజు ఆఖరి గింజ వరకు కొంటున్నాం. బోనస్ పడతా ఉంది. బోనస్ ఎవరికి వస్తూ ఉంది? రైతు కూలీలు, కౌలు రైతులు పండిస్తే ఆ వడ్లను తీసుకెళ్లి మార్కెట్లో కానీ ధాన్యం కేంద్రాలకు తీసుకపోతే ఆ కౌలు రైతుల అకౌంట్లో ఈరోజు ఎకరానికి 10 నుంచి 20,000 పడుతున్నదంటే ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు కూడా ఈ మార్పును స్వాగతించి ఈ బాటలోనే నడుస్తాయి. తెలంగాణ ఎప్పటికీ కూడా మొదటి స్థానంలో ఉండాలి. తెలంగాణ ఫస్ట్ ఉండాలి. తెలంగాణ వ్యవసాయంలో మొదటి స్థానం ఉండాలి, ఉపాధిలో మొదటి స్థానం ఉండాలి అన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకే ఈ పాలమూరు బిడ్డ రాజకీయ ఆలోచన సంకల్పానికి ఈరోజు భారతదేశం మొత్తం అచ్చర్వందుతా ఉంది. హిందూలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పును హెడ్లైన్స్లో వేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాలు సన్న రకాల వడ్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతా ఉన్నాయి, తెలంగాణలో పండుతున్నాయి. వాటిని మా దేశంలో కూడా కావాలి అని చెప్తే ఈరోజు భారత ప్రభుత్వం ఎక్స్పోర్ట్ బ్యాన్ను బియ్యం మీద ఈరోజు ఎత్తివేస్తే ఈరోజు రేట్లు పెరిగినాయి. ఆ ఘనత, ఈ మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి మన పాలమూరు బిడ్డ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని ఈరోజు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తా. మీకు తెలుసు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది కదా. కేసీఆర్కి ఎన్ని ఎకరాల ఫామ్ హౌస్ ఉంది? 500 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. మరి 500 ఎకరాల ఫామ్ హౌస్ లో ఈ 10 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? అగ్రికల్చర్ ఆఫీసర్లను పిలుచుకున్నాడు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను, ఇజ్రాయెల్ నుంచి శాస్త్రవేత్తలను పిలుచుకున్నాడు, అమెరికా నుంచి ఎక్కడెక్కడ కొత్త కొత్త టెక్నాలజీ వస్తుందో వాళ్ళందరినీ పిలుచుకొని ఆ టెక్నాలజీ ఎక్కడ వాడిండు అయ్యా అంటే ఆయన ఫామ్ హౌస్లో వాడిండు. వాళ్ళ అంచర్లకు చెప్పుకున్నాడు, బీఆర్ఎస్ వాళ్ళకు వాడిండు. గడీలల్లో, కోటలల్లో టెక్నాలజీ, కొత్త విధానాలు, కొత్త సాగు విధానాలు అన్నీ కూడా గడీలో బందీ అయితే ఈ ప్రజాప్రభుత్వం వచ్చినాక ఎట్లయితే డిసెంబర్ 7న ప్రగతి భవన్ సంఖ్యలు తెగిపోయినాయో ఈరోజు ఒక్క సంవత్సరం లోపల రైతాంగానికి సంఖ్యలు తెగిపోయినాయి. దేశ విదేశాల్లో టెక్నాలజీ ఈరోజు మా స్టాల్స్లలో 200 స్టాల్స్లో రైతన్నలు అక్కడ ఉచితంగా నేర్చుకుంటున్నారు. అధ్యయన సదస్సులు జరుగుతున్నాయి. ప్రజా పాలనకు, మూర్ఖపు పాలనకు ఇంతకంటే ఉదాహరణ ఈ భూమి మీద ఇంకోటి దొరకదు. అందుకే సోదరులారా, ఇది ట్రైలర్ మాత్రమే. ఈ సంవత్సరం రాబోయే 4 సంవత్సరాలలో వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయం ఒక మహా ఉత్సవం లాగా జరిపించే కార్యక్రమం మా రైతన్నలను నిటారుగా నిలబెట్టి భారతదేశం గర్వించదగ్గ రైతులుగా తయారు చేసే యంత్రాంగం, సంకల్పం, కార్యదక్షత ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జై కిసాన్.